తెలుసా? దేవుని చేత అభిషేకం పొందినవాడు సౌలు అతడి జోలికి వెళ్ళకూడదు పారిపోతున్నాడండి. ఈ రోజున క్రైస్తవులు పారిపోతున్నారని లోకువైపోయాం. ఎందుకో తెలుసా? క్రైస్తవులు దేవుడు నమ్ముకున్న వారని, ఎవరికి మనం అపకారం చేయకూడదని, దేవుడు చూసుకుంటాడని పారిపోతుంటే చేతకనులా కనపడుతున్నాం. క్రైస్తవులు కానీ తిరగబడ్డారు అనుకోండి, గొలియత్తులాగా అయిపోతారు. మీరు జాగ్రత్త, వాళ్ళ జోలికి వెళ్ళకండి. గాంధీ గారు అన్నాడు కదా, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు నిద్రపోని ఉండలాగా లేపారండి, చీల్చేస్తాయి. దేవునికి మహిమ కలుగును. ఒక రాత్రి తరుముతున్నాడు దావీదుని సౌలు, దావీదేమో పారిపోతున్నాడు. ఒక రాత్రి సౌలుకి దావీదుకి సౌలు దొరికేశాడు. అక్కడ ఉన్నవారంటే పురుషోత్తమ మహారాజా, దావీదు గారు చంపేద్దామండి. సౌలు అంటే వద్దు, నీళ్ల బుడ్డి అది పట్టుకొచ్చేయండి, ఆ కత్తి పట్టుకొచ్చేయండి, ఈ పట్టుకొచ్చేయండి అనగానే పట్టుకెళ్ళిపోయారు. సౌలుకి మెలకు వచ్చింది, చూసుకున్నాడు. దావీదు వచ్చి వెళ్ళాడన్న సంగతి తెలిసి, అరే దావీదుకి నేను దొరికినా నన్ను చంపలేదే, నాకు ఉపకారం చేశాడే దావీదు, నేను అపకారం చేయాలనుకున్నానే, అపకారం చేయాలనుకున్నా సరే దావీదు నాకేం చేశాడు. కాబట్టి దావీదు నీతిమంతుడు. నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? అపకారం చేసినోడికి ఏం చేయాలి మనం? ఉందా? ఎంతమందికి ఉంది ఈ బుద్ధి? అపకారం చేసినోడికి ఉపకారం చేస్తే నువ్వు నీతిమంతుడు అవుతావయ్యా. మనం ఏం చేస్తాం? ఎవడు ఉపకారం చేస్తాడో ఆడికే నెత్తి మీద చేతులు పెడతాం. మన బుద్ధులు అలాంటివండి. ఈ హోటల్లో వర్క్ నేర్చుకుంటాడు, ముందు ఎలా జాయిన్ అవుతాడు? గిన్నెలు గడవడానికి తయారవుతాడు. ఆ హోటల్లో పనికి నేర్చుకుంటాడు, ఆ పనిలో హోటల్లో అంతా నేర్చుకుని హోటల్ ఎక్కడ పెడతాడు? ఆడు తినంగెడతాడు. ఎరా నీకు లోకం అంతా ఖాళీ లేదా అంటే, ఎవడు నేర్పాడో నీకు ఆడు కొంపకాయ నిప్పెడతావా? ఇది మన బుద్ధి. కానీ బైబిల్ చెప్తుంది అది కాదయ్యా. ఈ టైలర్ దగ్గరికి నేర్చుకుంటాడు, ఈ టైలరింగ్ షాప్ ఎదుర్కొంటే టైలర్ దగ్గర పెడతాడు కదా. మనం తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టే రకాలు. కానీ బైబిల్ అంటుంది ఆ బుద్ధి పోగొట్టుకో. నీకెవడు అపకారం చేశాడో నువ్వు వాడికి ఏం చేయాలి? ఏడి శిఖమణి గారు పెనుగొండలో ఒకసారి మీటింగ్లో ఆయన నేను వెళ్ళాం వాక్యం చెప్పడానికి. ఏడి శిఖం శ్రీవెన్సాన్ గారు ఫాదర్, ఆయన ముందు వాక్యం చెప్పారు, తర్వాత నాకు ఇచ్చారు టైం. ఆయన ముందు వాక్యం చెప్తే ఒక మాట చెప్పాడు, నాకు చాలా ఆకర్షించుకుంటాను అన్నమాట. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఉపకారం చేసినప్పుడు ఉపకారం చేస్తే మనిషి అట. ఎవరండి? మా ఇంటికి వస్తే టీ ఇచ్చారు, మా ఇంటికి వస్తే కాఫీ ఇచ్చాను, మా పెళ్ళికి 100 పెట్టారు, మీ పెళ్ళికి 150 పెట్టాను, మళ్ళీ 200 మీరు నాకు ఎడతారు. ఇది మానవ స్వభావం. ఉపకారం చేసినోడికి ఏం చేయాలి? ఉపకారం చేస్తే మానవులట, ఉపకారం చేసినోడికి అపకారం చేస్తే సాతానట. మీకు అర్థం చేసుకోండి. అపకారం చేసినోడికి ఉపకారం చేస్తే దేవుడు. దైవ లక్షణం 3 లక్షణాలు వివరించాడండి ఆయన, మా అద్భుతంగా వివరించాడు. మంచి స్పీకర్ ఆయన. నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర కొన్ని విషయాలు. ఉపకారం చేసినోడికి ఉపకారం చేస్తే మానవ మనసు, ఉపకారం చేసినోడికి అపకారం చేస్తే సాతాను మనసు, అపకారం చేసినోడికి ఉపకారం చేస్తే దైవ మనసు. నీకే మనసు కలిగి ఉన్నావు? ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనసు కలిగి ఉండటమే నీతి. మనం అపకారం చేసాం, ఆయనకి మనం ద్రోహులమయ్యాం, ఆయన మాట నిర్లక్ష్య పెట్టాం, లోకంలో పడ్డాం, పాపంలో పడ్డాం, ఆయనను కాదని దూషించాం. అయినా సరే మనల్ని ప్రేమించి మనకు ఉపకారం చేసి ఆయన ప్రాణం ఇచ్చి రక్తం కార్చాడే. ఆ బుద్ధి నీకు కలగాలి. కాబట్టి బైబిల్ చెప్తుంది, నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే అపకారం చేసినోడికి ఉపకారం చేయి, ఉపకారం చేసినోడు ఉపకారం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే లోకములో నీతి నుండి మరణమును నరకమనే మరణాన్ని తప్పించాలంటే భూలోకములు బ్రతికుండగానే నువ్వు నీతిని సంపాదించుకో. బ్రతకడానికి డబ్బు సంపాదించుకో, ఉండడానికి ఇల్లు సంపాదించుకో, తప్పని నేను చెప్పట్లేదు. ధర్మంగా సంపాదించుకో, న్యాయంగా సంపాదించుకో. మరి లోకం విడిచిన తర్వాత పరలోకం చేరడానికి భూలోకములు బ్రతికుండగానే సంపాదించుకో నీతి. చచ్చిపోయే కాడి కోసం ఏం చేసినా అనవసరం. నేను చెప్పేస్తున్నాను, ఆ మాట ఏనండి. బతికుండగానే మంచోడని చెప్పరండి అండి, చచ్చిపోయి ఎక్కడ లేని మంచిదని చెప్తారండి. ఎక్కడైనా అంతే. మరి ఇదేం మనుషులు బతికుండా ఒక్కడు కూడా మంచోడు అనరు, ఆ చచ్చిపోయాక ఎంత మంచోడో మహానుభావుడు. ఎందుకు వచ్చిన సోదు మాటలు? ఈ మాటలు మానేయండి అలాంటి మాటలు. బతికుండగా ఏమంటారు? అడిగి అన్నం పెట్టరు, గంజేయరు అడిగి. ఆడు చచ్చిపోయాక అన్నదానం, గోదానం, వస్త్రదానం. ఎన్ని దానాలు ఎందుకు? ఆడికి ఏమైనా చెందుతాయా? చూస్తాడు అనుకుంటున్నారు ఏమన్నా? వారికి ఏమీ చెందదు. కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నీ కోసం ఎవరు ఏం చేసినా నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళవు. కాబట్టి బ్రతికుండగాని నీ ఆత్మకు నువ్వే సంపాదించుకోవాలి.
అదే బైబిల్ చెప్తుంది, భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు, నీతి మరణమును రక్షించును. ఒకరితో దినమందు ఆస్తి ఎక్కడకు రాదు, నీతి మరణమును రక్షించును. కాబట్టి బ్రతికుండగానే నీతి సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. నీతి అంటే ఏంటో మీకు చెప్పాను. నీతి ఎలా సంపాదించుకోవాలి? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. సత్యాన్ని గ్రహించి సత్యాన్ని అనుసరిస్తేనే మనం నీతిమంతులం కాగలం. ఆత్మానుసారంగా జీవిస్తేనే మనం నీతిమంతులం కాగలం. ఆఖరిగా అపకారం చేసినోడికి ఉపకారం చేస్తేనే నీతిమంతులు అవ్వగలం. కాబట్టి ఈ లక్షణాలు మీరు సంపాదించుకున్నారా? ఈ లక్షణాలు సంపాదించుకుంటే కానీ మీరు నీతిమంతులు కాలేరు, పరలోకం చేరలేరు. కాబట్టి సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. Thank you, Jesus. Hallelujah. Praise the Lord. Hallelujah. విన్న వాక్యమును బట్టి ప్రతి